గేదె దగ్గర ఏం వేశారంటే వాళ్ళు లైట్ వేశారు. ఆ గేదెను నేను గమనిస్తూ ఉండగా అదేమంటే నిదానం బాగా కూర్చొని ఏం చేస్తోందంటే నెమరేస్తోంది. నేను మళ్ళీ చూశాను కింద. ఏమన్నా గడ్డి ఉందా అంటే లేదు. ఏం చేస్తోందది? నెమరేస్తోందనమాట. ఏ ఎలాగ నెమరేస్తోంది అంటే అది తిన్నదాన్ని మళ్ళీ బయటికి తెచ్చుకొని నెమరేస్తోంది. అందుకే పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు. ఏం చెప్తారంటే ఆహారాన్ని బాగా నమిలి మింగండి అంటారు. బాగా నమలడం వల్ల ఏమవుతుందంటే అది శరీరానికి పట్టుతుంది. అది కూడా అది పుష్టిగా ఉండడానికి, బలంగా ఉండడానికి ఏం చేస్తోందంటే, ఆ తిన్నదాన్ని మరి బయటికి తెచ్చుకొని ఏం చేస్తోందంటే నెమరేస్తోంది. దేవుని వాక్యం కూడా దైవజనుడు చెప్పిన తర్వాత, ఆ మాటల్ని క్రైస్తవ బిడ్డలందరూ కూడా నెమరేసే గుణం ఉండాలండి. నెమరేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అది నీ శరీరానికి కావాల్సిన పుష్టినిస్తుంది. నీ శరీరంలో ఉన్న రోగాలన్నీ పోతాయి. నీలో ఉన్న మానసిక క్షోభనంతటిని కూడా తీసేస్తాయి. ఆ నెమరు వేయడం వల్ల ప్రియులారా దేవుని వాక్యం సెలవిస్తోంది. ఆయనే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో ఉండి మన బాధలన్నిటినీ తీసేస్తాడంట. నెమరేసుకునే గుణం ఉండాల. ప్రతినిత్యము దేవుని మాటల్ని జ్ఞాపకం చేసుకునే గుణం ఉండాల. అలాగ గుణం ఉంటే ప్రియులారా దేవునిలో అత్యధికంగా మనం ఎదగగలుగుతాం. ఆయా సందర్భాల్లో దైవజనుడు వాక్యం చెప్పినప్పుడు వాళ్ళ పరిస్థితులు ఎలాగున్నాయి, మన పరిస్థితులు ఎలాగున్నాయి, వాళ్ళు ఆ కష్టంలో ఎలాగ వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకున్నారు, నేను నా కష్టంలో ఎలాగ నా విశ్వాసాన్ని కాపాడుకోవాలని ఇది దిననిత్యము ఆలోచిస్తూ ఉండాలి. ఇది ఆలోచిస్తూ ఉండాలంటే చెప్పబడిన వాక్యమైతేనేమి, చదవబడిన వాక్యమైతేనేమి నిత్యము నెమరు వేసుకుంటూ రావాలి. గుర్తుపెట్టుకోండి, చాలా సందర్భాలు చెప్పాను. ఇది ఏమి సిలబస్ కాదు. ఇప్పుడు నేను ఒక ప్రాంతానికి వెళ్తున్నాను, ఒక చోట క్లాస్ చెప్తున్నాను. ఆ క్లాస్లో వాళ్ళు నాకు ఇచ్చిన టైం 3 నెలలు 4 నెలల లోపల ఈ సిలబస్ అంతా చెప్పేసేయండి అని చెప్పారు. నేను దానికి తగ్గట్టుగానే చెప్పుకుంటూ వెళ్తాను. ఇది ఈరోజు ఈ నెలలో పరీక్ష ఉండదు, ఈ సంవత్సరంలో నువ్వేం పరీక్ష రాయవు, జీవితకాలం అంతటికీ కావాల్సిన వాక్యం ఇది. కాబట్టి తగినంత తీసుకోండి. ఎక్కువ తింటే ఆహారం అజీర్తి అవుతుంది. ఇది ఎంత తీసుకున్నా అజీర్తి కాదు. అవుతుందా? మనం తీసుకునే అంత కావాలి మనకి. గుర్తుంచుకోండి, బైబిల్ వాక్యాన్ని బాగా పరిశీలించాల. బైబిల్ జ్ఞానాన్ని పెంచుకోవాలి. నేను మీలో కొంతమందిని, ఇక్కడున్న కొంతమందిలో కూడా నేను మిమ్మల్ని ప్రతిష్ఠించి సేవకు ఏర్పాటు చేయాలంటే రేపు పొద్దున ఎవరి ముందలో అయినా నిలబడితే నిన్ను అడిగితే నువ్వు ఏం చెప్పగలుగుతావు? చెప్పాలి అంటే మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటే మనం చెప్పగలం ఎవరికైనా ధైర్యంగా.